నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ సభాపతిగా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక. ఎట్టి పరిస్థితుల్లోనూ సభా గౌరవానికి భంగం కలగనివ్వబోనని స్పష్టీకరణ. ఈ ఊరుపాలెంలో అత్యాచార ఘటన స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన హోంమంత్రి. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం కూల్చివేతపై స్పందించిన జగన్. చంద్రబాబు నియంతృత్వ చర్యలకు తలొగ్గేది లేదంటూ ట్వీట్. వైసీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి నా కుటుంబాన్ని ఛిద్రం చేయాలని చూశారు. టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు. నవ్యాంధ్రప్రదేశ్ 3వ శాసనసభ సభాపతిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న పేరును ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. నూతన స్పీకర్ గా అయ్యన్న బాధ్యతలు స్వీకరించారు. ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ పక్ష నేతలు గౌరవప్రదంగా సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించిన అయ్యన్న చట్టసభలో చివరిసారి సభాధ్యక్ష పదవి దక్కడం అదృష్టమన్నారు. సభ గౌరవానికి భంగం కలగకుండా చూస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 7వ నియమమును అనుసరించి సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను, ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను. 1 చింతకాయల అయ్యన్న పాత్రుడు. ప్రతిపాదకున్న పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. ప్రతిపాదకున్న పేరు శ్రీ నారా లోకేష్ గారు. 3 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందన అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానమునకు తీసుకురావాల్సిందిగా సభానాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. ఇది నాకు ఇచ్చేది. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈ ఊరుపాలెంలో యువతి సుచరిత అత్యాచారం, హత్య జరిగిన ఘటనా స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. సుచరిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియాను ఆమె ప్రకటించారు. ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమన కాండను మరో స్థాయికి తీసుకెళ్లారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. ఒక నియంతలా వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. హైకోర్టు ఆదేశాలను బేఖారతు చేశారన్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు హింసాత్మక ఘటనలతో రాష్ట్రంలోని రక్తాన్ని పారిస్తున్నారని దుయ్యబట్టారు. 5 ఏళ్ల చంద్రబాబు పాలన ఎలా ఉండబోతుందనడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ అని జగన్ పేర్కొన్నారు.
నెల్లూరు రూరల్ వైసీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో తమ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. తమ ఇద్దరు కుమార్తెలు, భార్య వాట్సాప్ నంబర్లకు అసభ్యంగా పోస్టులు పెట్టించి మానసిక క్షోభకు గురిచేశారని కోటంరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. తనను వ్యక్తిగతంగా మానసికంగా హింసించారని, 2 కోట్లు పెట్టి దుష్ప్రచారం చేశారని, తన కుటుంబాన్ని ఛిద్రం చేయాలని చూశారని కోటంరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. దుర్మార్గమైనటువంటి ఆ మెసేజ్లు ప్రజలకు తెలియదు. నేను చేసిన చర్యే ప్రజలకి తుండుడుగా భావిస్తారని నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడి ఈ రాజకీయ పిపిలకాలని బాల్ బచ్చే బకరాగాళ్ళని వదిలేని తప్ప ఆ రోజే అధికారం లేని వేళ ఆ రోజే వీళ్ళంతూ చూడాలంటే నాకు పెద్ద సమస్య కాదు. రాజేష్ గారు, మీకే ఈ సమస్య వచ్చి ఉంటుంది. మీ ఇంట్లో అమ్మ ఉంది, మీ ఇంట్లో భార్యలు ఉన్నారు, మీ ఇంట్లో చెల్లెళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో కూతుర్లు ఉన్నారు, మీ ఇంట్లో అక్కలు ఉన్నారు, మీ ఇంట్లో పెద్దమ్మలు పిన్నమ్మలు ఉన్నారు. నా వియ్యంకుడికి, నా వియ్యంకురాలకి, రెండో వియ్యంకుడు అయితే ఖమ్మంలో ఉంటాడండి, నెల్లూరు కాదు. ఈ నెంబర్లన్నీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎట్ట తెలిసేయండి? ఇక్కడ పనిచేసిపోయిన ఒకరిద్దరు పియ్యలే కదండి. నా దగ్గర జీతం తీసుకుని నేను బిడ్డల్లాగా పెంచితే అధికారాలు ఉన్నంత కాలం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా గొప్పోడు. అధికారం దూరం జరిగిన తర్వాత 24 గంటల్లో అక్కడ వాళ్ళు చేరారు. వాళ్ళంతా రాజకీయ పిపీలకాలు, రాజకీయ అల్పులు, బాల్ బచ్చే బకరగాళ్ళు. కనీసం ఆదాల ప్రభాకర్ రెడ్డి 78 సంవత్సరాల వయసు, అన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచాడు, ఎంపీగా గెలిచాడు, మంత్రిగా చేశాడు. ఒరే, నా వయసు 78 సంవత్సరాలే. 78 సంవత్సరాల వయసులో ఇన్నిసార్లు నేను ఎమ్మెల్యే గెలిచా, ఎంపీగా గెలిచా. రాజకీయ పోరాటం చేద్దాం. రాజకీయ పోరాటం కాకుండా ఈ విధంగా వ్యక్తిగత పోరాటం కరెక్ట్ కాదు. వ్యక్తిగత విమర్శలు, అది కూడా పచ్చి అబద్ధాలతో కూడా విమర్శలు కరెక్ట్ కాదు. దాన్ని కూడా అంగీకరిస్తా. ఎంతో మంది పెద్ద నాయకులు మంది చేస్తున్నారు. కానీ నా భార్య, నా కుమార్తెలకి వారి సెల్ ఫోన్ నెంబర్లకి వీడియోలు ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి. నా భార్య నేను పట్టుకుని, నా కుమార్తెలను పట్టుకుని ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి. వీళ్ళ జీవానికి ఎలక్షన్ ప్రచారంలో నెల రోజులు అరగంటకి మేము పట్టుకొని ఏడ్చుకున్నామండి రాత్రుల్లో. అంత మానసిక క్షోభ పెట్టింది ఎవరండి? ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా? ఇది నేను చెప్పే మాట కాదండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి 2 కోట్లు ఖర్చు పెట్టాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల అంతరంగికుడు వైవి రామిరెడ్డి చెప్పే మాట. ఏ సమాధానం చెప్తా ఆదాల ప్రభాకర్? సమాధానం చెప్పాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి, చెప్పి తీరాలా. వైవి రామిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్తేనో, మరొకరు పొరపాటు అయిందంటేనో ఇది కాదండి. దీని మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎవరైనా ఇవ్వాలి. వాలంటీర్లు పాపం బాగా చదువుకుని ఏ ఉద్యోగం లేక 5,000 రూపాయల కోసం వాలంటీర్గా చేరారు. వారి చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్డు చాకరీ చేయించారు. ఎన్నికల వేళ రాజీనామాలు కూడా చేయించారు. కొంతమంది చేశారు. నేను ఆ రోజే చాలా మందికి చెప్పాను, అమ్మ చంద్రబాబు గారు వస్తారు, మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది, చేయొద్దని. చాలా మంది చేయరా, కొంతమంది చేశారు. ఓ శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేది, ఒత్తిడి గురై, బెదిరింపులకు గురై ఎవరైతే రాజీనామాలు చేశారో, ఎవరైతే ఈరోజు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అయ్యా మమ్మల్ని ఒత్తిడి చేశారు, మమ్మల్ని బెదిరించారు, మమ్మల్ని భయభ్రాంతులు చేశారు, అధికారం వాళ్ళ చేతుల్లో ఉండింది, అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఏదైతే మేమేమి చేయలేక రాజీనామాలు చేశామని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చారో వారందరినీ టీడీపీ నాయకులపై ఆరోపణలు చేస్తూ పలు దినపత్రికల్లో ప్రచురితమైన వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని టీడీపీ కడప నగర అధికార ప్రతినిధి డాక్టర్ జిలానీ బాషా పేర్కొన్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకులు క్రమశిక్షణకు నిలువెత్తు నిదర్శనమన్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కుటుంబంపై ఆరోపణలు చేయడం ఏమాత్రం తగదన్నారు. నిన్నటి దినం కొన్ని పత్రికల్లో తెలుగుదేశం పార్టీ పైన, తెలుగుదేశం పార్టీ నాయకులపైన కొన్ని నిందారోపణలు వచ్చాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది విచారకరమని చెప్పి ఆవేదన కూడా వ్యక్తపరుస్తున్నాము. తెలుగుదేశం పార్టీ అంటే నీతి నిజాయితీకు మారుపేరు. అందులో ఉండే నాయకులు, కార్యకర్తలంటే క్రమశిక్షణకు నిలవెత్తు నిదర్శనం. రెడ్డప్ప గారి కుటుంబం అంటే కడిగిన ముత్యం. అలాంటి వారిపైన ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. మొన్ననే చెప్పారు వాసు గారు, కరాఖండిగా డంక బజాయించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్పి ఏ విధంగా పురాణాల్లో
ధర్మహాని జరిగినప్పుడు, అధర్మ వృద్ధి చెందినప్పుడు దైవ ఒక నిర్ణయానికి వచ్చి ఏ విధంగా పటిష్టమైన రాజ్యాన్ని స్థాపిస్తుందో అదేవిధంగా అవినీతిలో, అక్రమాల్లో, అఘాయిత్యంలో కూరుకున్న ఈ కడప నగరానికి ఆశా జ్యోతిగా వెలిసిన మాధవిరెడ్డి గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక సుపరిపాలన, నీతి నిజాయితీవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. కొన్ని అధికారులు చేసిన తప్పిదాలకు, గత ప్రభుత్వం చేసిన అన్యాయానికి ఇప్పుడే కొలువు తీరుతున్న ఈ తెలుగుదేశం పార్టీకు, తెలుగుదేశం ప్రభుత్వానికి అంటించి ఆరోపణలు చేయడం బాధాకరమైన విషయమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. ఇవాళ అధికారులు కొంతమంది ఏదో రికార్డులను తారుమారు చేసేద్దాము, ట్రాన్స్ఫర్లు అయి వెళ్ళిపోతాం కదా అని చెప్పి చేస్తున్నారు. మన జిల్లా ఎస్పీ కౌశల్ గారు చెప్పినట్టు తన్నుకుంటూ, కొట్టుకుంటూ, ఈడ్చుకుంటూ అదే ఫార్ములాను అప్లై చేసి ఏ కోణంలో దాక్కున్నా కూడా పట్టుకొచ్చి కోర్టు బోన్లలో నిలబెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. కడప నగరంలో చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంటే కాదు, వక్ఫ్ బోర్డ్ ఆస్తులే కాదు, దేవాదాయ శాఖ భూములే కాదు, పేద ప్రజల భూములు కూడా స్వాహా చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ విధంగా హుదూద్ తుఫాను, దీవిసీమ తుఫాన్లు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి సర్వనాశనం చేశాయో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే తుఫాను వ్యవస్థలన్నింటి కూడా నేలమట్టం చేసి, వ్యవస్థలన్నింటి కూడా భ్రష్టు పట్టించి వెళ్ళింది. ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేసి ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. మాధవిరెడ్డి గారు 8 నెలల పాటు గడప గడపగా వెళ్ళి ప్రతి గుడిసెలకు వెళ్ళి ప్రతి బాధితుల్ని కలిసి వచ్చారు. విష పరిజ్ఞానం కలిగి ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి బాధితులకు, అన్యాయం జరిగిన ప్రతి వ్యక్తికు న్యాయం దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెలియపరుచుకుంటా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన భూములలో VLT ట్యాక్స్ వేసి అక్కడ కాంప్లెక్స్లు కట్టేసి కొంతమంది బడాబాబులు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నారు. ఖచ్చితంగా ఆ కంప్లైంట్ రైజ్ చేసిందే తెలుగుదేశం పార్టీ, దానికి నోటీసులు పంపించిందే తెలుగుదేశం ప్రభుత్వం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాన్ని సీజ్ చేసి ఆ తాళాలను ప్రభుత్వం చేతిలో పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. ఇవాళ కడప నగరం అంతా కూడా అవినీతిమయం, అన్యాయానికి, అక్రమానికి నిలయంగా మార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంప్లెక్స్లే కాదు, నగర శివార్లు వెళ్తే మనము వాగుల్లో, వంకల్లో, కొండల్లో, లోయల్లో, చెరువుల్లో ఎక్కడ చూసినా కూడా వెంచర్లు వేసి, ఎక్కడ చూసినా లేఅవుట్లు వేసి, ప్లాట్లు వేసేసి అమాయకమైన ప్రజలకు మభ్యపెట్టి ఆశ చూపించి ఇవాళ కొనుగోలు లావాదేవీలు చేసేస్తున్నారు. ఇవాళ భూములు కుంగిపోయి అక్కడ ఎటువంటి అభివృద్ధి చెందక నిరుపేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇవాళ తమ ఘోష వినిపెట్టుకుంటున్నారు. కనీసం పేద ప్రజలని చూడకుండా ఇవాళ కొప్పర్తికి వెళ్ళినా, వైఎస్ఆర్ నగర్కి వెళ్ళినా కూడా ప్రభుత్వం ఇచ్చే కడ్డీలు అయితేనేమి, బండరాళ్ళు అయితేనేమి, ఇసుక అయితేనేమి అన్నీ కూడా స్వాహా చేసుకుంటున్నారు. కాబట్టి ఈ వైకాపా నాయకులు వీళ్ళు మనుషులా లేక భూభగాసురులా అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ కరాఖండిగా అడుగుతా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయం జరుగుతుంది. ప్రతి గజం భూమిని, ప్రతి అంగుళం భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఎటువంటి ఆస్కారం ఉండదు అవినీతికు. ఇలాంటి కేటుగాళ్లకు, అవినీతి పరులకు మాధవిరెడ్డి గారి పాలనలో తావు లేదు, స్థానం లేదని చెప్పి ఇవాళ కరాఖండిగా తెలుగుదేశం పార్టీ తెలియపరుచుకుంటా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.